జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ మార్కెట్లో వస్తువులు కరువైనట్లు స్థానిక రైతులు ఆరోపించారు. వ్యవసాయ కమిటీ ఆధ్వర్యంలో గత సంవత్సరం నిర్మించిన ఈ మార్కెట్ కేంద్రంలో కనీసంగా తాగునీరు, విశ్రాంతి షెడ్లు లేక దూర ప్రాంతాల రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. మార్కెట్ పరిధిలో కనీసం రైతులు సేద తీరేందుకు ఎలాంటి వస్తువులు లేకపోగా తెచ్చిన ధాన్యం నిల్వలను కాపాడుకోలేని పరిస్థితి అవుతోందని రైతాంగం వాపోయారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ బోదనకొట్టే ప్రకటనలతో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రకటనలపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లోని స్థలంలో ఎండలో ధాన్యం ఆరబెట్టుకోవడానికి టార్పాలిన్ బ్యాగులు, ధాన్యం నింపేందుకు గోనె సంచులు ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. అలాగే రాత్రి వేళలో కాపలా వాడు లేకపోవడంతో ధాన్యం బస్తాలు గుర్తెలియని దొంగలు దోచుకెళ్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మార్కెట్ పరిధిలోని ధాన్యం బెడ్లు, చెత్తను వేరు చేసే యంత్రాలు, తేమ శాతం తొలగించే యంత్రాలు పనిచేయకుండా నిరుపయోగంగా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాత్రి వేళలో కాపలా కోసం మార్కెట్లో నిద్రించాలంటే విద్యుత్, మంచినీరు మరియు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గల్లీ బ్యాగులు లేక ధాన్యం నింపేందుకు ఇబ్బందిగా ఉందని, ధాన్యం కొనుగోలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దినసరి కూలీలకు డబ్బులు ఇవ్వాల్సి రావడంతో ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటే కనీస మద్దతు ధరలు కూడా రావడం లేదని వారు మార్కెట్ తీరుని విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రం మొత్తం ప్రారంభించిన కాటారంలో ఇంకా ప్రారంభం కాకపోవడంపై వారు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి తమ కేంద్రంలో కూడా త్వరితగతిన ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని ఈ ప్రాంత రైతాంగం మార్కెటింగ్ ఉన్నతాధికారులను కోరుతున్నారు. కల్లాలల్లా దోపిడీ బాగా జరుగుతుందంట కదా, దాని గురించి ప్లస్ ఇక్కడ తూకాలలో మళ్ళా ఇబ్బందికరంగా ఉందంట కదా, అది దాని గురించి మాట్లాడమని చెప్పింది. అది ఖరాబ్ అయిందంటే అదేంటిది జల్లడ డైరెక్ట్ జల్లడ పట్టుకోమంటున్నారు. ఒక్కటే ఉన్నది. మళ్ళీ మిషన్ మనకు స్టార్టింగ్ ఏమన్నారంటే ఈ మిషన్ ఇది డైరెక్ట్ మన పంప్ అదే రిటర్న్ తీసుకునేది, అది ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అయ్యి మళ్ళీ పోసుకోవాలంటే మళ్ళీ అంతకుముందు ఎప్పుడు ఎట్లా చేసినాం ఇప్పుడు మళ్ళీ అట్లనే ఉన్నది. ఇప్పుడు వర్షాలు ఉన్నాయి అంటారు, బారదాన్ని కరెక్ట్ గా వస్తలేదు. తాగడానికి ఇక్కడికి వచ్చి మనం పని చేసుకోగా మనకు వాటర్ లేవు, కొంచెం ఇబ్బంది ఉంటుంది. కరెంటు లేదు, కాపలా ఉంటారంటారు కానీ మనకు పర్ఫెక్ట్ లేదు ఇక్కడ. మరి మనకైతే ఎప్పుడు ఎక్కువ తక్కువ కనిపిస్తలేరు. కాపలా ఉంటారంటారు, ఏది లేదు. మొన్న వచ్చి గొడ్లు బుక్కిపోయినాయి, కొంచెం ఇబ్బంది ఉన్నది. లైటింగ్ ఉందా? లైటింగ్ అంటే అటు సైడ్ ఉంది, మొత్తం లేదు. ఓన్లీ ఈ స్ట్రీట్ లైట్స్ ఓన్లీ ఉన్నాయి, వాటిలో అటు సైడ్ లేదు, లైటింగ్ లేదు. వాటిలో సైడ్ కరెంట్ సమస్య ఉంది. నీరు ఖచ్చితంగా, ఎందుకంటే రైతులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది, ఒక 100 మంది పొద్దున సాయంత్రం వచ్చి పని చేసుకుంటారు. కనీసం తాగడానికి మంచి నీళ్లు లేవు. చెప్పండి, మీరు ఇప్పుడు ఈ మార్కెట్ కమిటీలో రైతు కల్లాలు ఏర్పాటు చేశారు కదా, ఏర్పాటు చేయడం వల్ల మీకు జరిగే నష్టాలు ఏంటి చెప్పండి. మొదలు చెప్పండి. ఇప్పుడు మాకు రోజు రోజు గాళ్ళు దుమారాలు వర్షాలు వచ్చే చూసినా కనబడుతుంది ఇప్పుడు. ఎందుకంటే మేము 4 నెలలు పంట పండించేది ఒక్కటైతుంది. ఇప్పుడు ఇక్కడ ఉండు గొడ్లు గోదలు నిన్నొకైంది బత్త పోయిందాట, మరి కావలేదు. ఈ అన్ని తీర్ల మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి. మాకు అడ్లు పోవేసారు, బాడదాన్లు రావట్లేదా టైం మీద? మీకు బాడదాన్లు ఇక్కడ కనబడతలేదు, ఇస్తలేరు. భయపడితే రేట్ ఎంత వస్తుంది? మార్కెట్ రేటు బరాబర్ ఇస్తున్నారా? ఏమన్నా తేడాలు ఉందా? తూకాలలో ఏమన్నా మోసాలు జరుగుతున్నాయా? మాకు ఇంకా అడ్లు పోలే, మాకు రేట్ల సంగతి మాకేం తెలుసు సారు. అడ్లే పోకపోయా, అడ్లు పోలే, చక్కగా నడతలేవు.
ఇప్పుడు ఏమంటున్నారు, తేమ శాతం ఎంత ఉందని ఆపుతున్నారు, ఎందుకని ఇలా కళాలోపంటే ఉండాల్సి వస్తుంది? ఏమ గీమా ఏం మాకు లేదు, బరాబర్ ఆరబెట్టినాము, ఎండబెట్టినాము. మరి ఎందుకని ఇంతసేపు ఇంత లేట్ గా ఎందుకు చేస్తున్నారు? ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళాలలో ఖచ్చితంగా పారదర్శక పాటించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. మరి మీ వరకు వచ్చే వరకు ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్లు గాని, ఇతర అధికారులు గాని, రెవెన్యూ సిబ్బంది గాని, మార్కెటింగ్ అధికారులు గాని, ఇతరత్ర నాయకులు గాని మీకేం సహాయం చేయట్లేదా? లేదు, వాళ్ళు చూస్తుడే లేదు కదా. ఇవాళ ఎవరైనా ఇది ఎలా ఉంది అని చూస్తానికి ఎవరైనా వచ్చారా? ఇంతకు ముందు కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎవరెవరో ఇక వాళ్ళు వచ్చిన వాళ్ళు మాకు అందరు తెలియదు, కానీ చాలా మంది 3-4 కార్లు వచ్చినాయి, చూసిండ్లు, ఆపకమని చెప్పి పోయిండ్లు. అంటే మీతోటి మాట్లాడారా వారు? మాట్లాడి చెప్పు అన్నారు, కానీ మేమేం చెప్పలేకపోయినాం సార్. ఏమని అడిగారు వాళ్ళు? మా అడ్డు చెప్పని పోవాలి అని మేము అదొక్కటే మాట్లాడినాం. అంతేనా? మార్కెట్ లో ఇంకేమన్నా మీకు సమస్యలు ఉన్నాయా, చెప్తారా? సమస్యలు చెప్పండి. మిషన్లు కూడా, మిషన్లు ఒక్కటి నడతలేదు. మిషన్లు నడుస్తలేవు, బార్దాన్లు లేవు, పట్టాలు లేవు, వాటర్ సౌకర్యం లేదు, నైట్ లైటింగ్ లేదు, తీగిత్తలేదు, తీగ వల్ల అలా రేఖలో తెచ్చుకోమంటారు. ఆటలు అంటే గదే కదా. అదే సమస్యలు ఉంటే చెప్పండి, భయపడకుండా చెప్పండి. లేదు, మన్ను లేదు, రైతుల మనసుకి తెచ్చి చదువుకున్నాడు. అడ్లు అయితే ఒకటే కావాలి అసలు. మేము అదే తీగ రైతులే, వాళ్ళు తీగిచ్చలేదు, మంచి నీళ్ళు తెచ్చి పెట్టలేదు, అలా మన అక్కడ కావలేదు. అంటే ఇప్పుడు కావాలైనా లేడు కాబట్టి మనిషికి ఒక్కరు చొప్పున, కుటుంబానికి ఒకరు చొప్పున వంతుగా కావలి కాస్తున్నారా? అంతేనా? టైం బట్టి ఎవరిని వీళ్ళని బట్టి వాళ్ళు వచ్చి కాపలా కాస్తున్నారు. అది ఓకే. ఈ వడగండ్ల వాన వల్ల మీకు ఇబ్బంది అవుతుంది. వడగండ్ల వాన వల్ల టార్పలిన్ పత్రాలు ఇవ్వడం లేదు, ఇంకొకటి నీటి సమస్య ఉంది, సరైన కాపలా సమస్య లేదు, ఇక్కడ సౌకర్యాల కొరత ఉంది, మిషన్లు బాగాలేవు, తీగిచ్చలేదు, కరెంటు కనెక్షన్ లేక, లైటింగ్ లేక ఇబ్బంది అవుతుంది. రాత్రి పట్టుకొని చేసుకుంటానికి, అటు ఇటు జరపడానికి, ఈ వడ్లను ఎత్తి పోస్తానికి ఇబ్బంది అవుతుంది. అంతే కదా? రైట్ అండి, థ్యాంక్ యూ.